మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చిమిర్చి పాలకూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో పాలకూరను కూడా ఫ్రై చేసుకోవాలి. పాలకూర కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు, చింతపండు కూడా వేసుకోవాలి. ఈ పాలకూర మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రోట్లో జీలకర్ర, రాక్ సాల్ట్, మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లిపాయ వేసి మెత్తగా దంచుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరను కూడా మెత్తగా నూరుకోవాలి.
పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన పాలకూర పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.